Hello aspirant, welcome back to SVN JLM Academy. So KCL ఇంతకు ముందు వీడియోలో KCL KVL డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో సిరీస్ సర్క్యూట్ అండ్ ప్యారలల్ సర్క్యూట్, రెసిస్టర్ సిరీస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ప్యారలల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో రెసిస్టర్ ఇన్ series and parallel. So series resistors, so one branch connected to another node, so 1 dash 2 dash 3 dash. So series connection, మొదటి బ్రాంచ్ యొక్క రెండో బ్రాంచ్ యొక్క మొదటి కొనని కనెక్ట్ చేయడాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. సో ప్యారలల్ కనెక్షన్ వన్ బ్రాంచ్ కామన్ పాయింట్ కనెక్టెడ్ టు అనదర్ పాయింట్. సో R1 R2 R3, R1 R2 R3, 1 dash 2 dash 3 dash. So ఇది parallel connection, one common point connected to another point is parallel. So series circuit and parallel circuit, equivalent resistance. So equivalent resistance in series circuit. R1 resistance, branch 1 R1 R2 R3. So source is connected to total voltage V plus minus. So total current, so V1 and drop V2 and V3, V1 V2 V3. So resistor 1 2 3 V1 V2 V3 voltage drop. So current series circuit లో ఆల్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్. సో కరెంట్ అనేది ప్రతి బ్రాంచ్ దగ్గర సమానం ఉంటుంది. సో I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3, I1 ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3. సో వోల్టేజ్ అనేది డిఫరెంట్. సో total voltage equal to sum of individual voltage. So E equal to V1 plus V2 plus V3, sum of individual voltage. So V equal to V1 plus V2 plus V3. So Ohm's law, V equal to I into R, drop. So E equal to I into R. So V is equal to R1 branch, R2 branch, R3 branch. So R1 branch V1 drop, I1 R1. So current అనేది మొత్తం బ్రాంచ్ దగ్గర సమానం. సో I is equal I into R2, I into R3. So V equal to I comma R1 plus R2 plus R3. సో ఈ వైని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు V by I, R1 plus R2 plus R3. సో V by I Ohm's law equal to R1 plus R2 plus R3. So resistor R is equal to R equivalent equal to total resistance RT equal to R1 plus R2 plus R3. సో ఈ R1 ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అన్నప్పుడు రెసిస్టర్ ఎలా ఉంటుంది? టోటల్ రెసిస్టర్స్ R
T, V total voltage and I current. So RT equal to R equivalent equal to R1 plus R2 plus R3, R1 plus R2 plus R3. So number of resistors connected in series అంటే R1 plus R2 plus R3 అలా ఎన్ని రెసిస్టర్ అయితే కనెక్ట్ చేసుకుంటా పోతామో నెంబర్ ఆఫ్ రెసిస్టర్. సో R equivalent equal to R1 plus R2 plus R3 plus dash Rn. So number of resistance. So R equivalent is equal to summation of I equal to 1 N R I. So number of resistor connect చేసినప్పుడు R1 plus R2 plus R3 plus dash plus Rn. Suppose number of resistor connected in series ఉన్నప్పుడు R equivalent equal to N into R. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సిరీస్ సర్క్యూట్ ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే ప్రతి బ్రాంచ్ దగ్గర కరెంట్ అనేది సమానం. సో R1 దగ్గర ఎంత కరెంట్ ఉంటుందో R2 దగ్గర కూడా అంతే కరెంట్ ఉంటుంది, R3 బ్రాంచ్ దగ్గర కూడా అంతే కరెంట్, అంటే కరెంట్ అనేది సమానం. సో వోల్టేజ్ డ్రాప్ డిఫరెంట్. సో టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజ్. సో సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజ్ డ్రాప్ I ఇంటూ R చేస్తే R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో నెంబర్ ఆఫ్ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ డాష్ Rn. సో R ఈక్వలెంట్ సమ్మేషన్ ఆఫ్ I ఈక్వల్ టు 1 N Ri. సో R ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు N ఇంటూ R. సో రిక్వలెంట్ రెసిస్టర్ యొక్క అప్లికేషన్ ఎక్కడే చేస్తామంటే డెకరేషన్ బల్బ్. సో దీని అడ్వాంటేజెస్ సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో డిసడ్వాంటేజెస్ అంటే ఏదైనా ఒక ల్యాంప్ ఫాల్ట్ అయినప్పుడు అంటే బర్నింగ్ అయినప్పుడు సప్లై మొత్తం ఆఫ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది సిరీస్ సర్క్యూట్. సో ప్యారలల్ సర్క్యూట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సిరీస్ సర్క్యూట్, ఈక్వలెంట్ రెసిస్టర్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ప్యారలల్ సర్క్యూట్ ఉన్నప్పుడు రెసిస్టర్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు R1 R2 R3 R1 R2 R3 circuit plus minus sources Vs R voltage. So total current I1 I2 I3 I1 I2 I3. సో రెసిస్టర్ అనేది R1 ప్యారలల్ R2 ప్యారలల్ R3 ప్యారలల్ అంటే వన్ కామన్ పాయింట్ టు అనదర్ కామన్ పాయింట్లో కనెక్ట్ చేస్తాం. సో ప్యారలల్ సర్క్యూట్ మీన్ సమాంతర సంధానం. సో R1 R2 R3 ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ ఎలా ఉంటుంది, ప్రతి బ్రాంచ్ కాడ సమానం ఉంటుంది. వోల్టేజ్ అనేది ప్రతి బ్రాంచ్ కాడ సమానం. సో V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3. వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది, వోల్టేజ్ డ్రాప్ V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3. సో బ్రాంచ్ యొక్క రెసిస్టర్ అనేది ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ అనేది డిఫరెంట్. సో టోటల్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్. సో I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. సో ఓమ్స్ లా V is equal to I into R. I equal to V by R. So I equal to I1 V by R1 V by R2 plus V by R3. So common point V I equal to V by 1 by R1
plus 1 by R2 plus 1 by R3, 1 by R1, 1 by R2 plus 1 by. So I by V equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. So V by R equal to V by I equal to so I by V, V by I is equal to R. I by V ఉన్నదంటే 1 by R equivalent, 1 by R equivalent, 1 by R1 plus 1 by R2 plus 1 by R3. సపోజ్ ప్యారలలో నెంబర్ ఆఫ్ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు 1 by R equivalent R 1 by RT equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 plus dash plus 1 by Rn, 1 by Rn. So R equivalent is called summation of I equal to 1 n 1 by R I, 1 by R I. So నెంబర్ ఆఫ్ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు 1 by R1 plus 1 by R2 plus 1 by R3 dash plus 1 by Rn. సో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు R equivalent is equal R by n, R equivalent is equal R by n. సో ఇక్కడ చూడండి కేస్ 1, సపోజ్ 2 రెసిస్టర్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు 1 by R equivalent is equal 1 by R1 plus 1 by R2, 1 by R1 plus 1 by R2. సో 2 రెసిస్టర్ తీసుకున్నప్పుడు 2 బ్రాంచ్ LCM R1 R2 R1 plus R2, డినామినేటర్ R1 R2, న్యూమరేటర్ R1 plus R2. సో ఈ వాల్యూ రివర్స్ రాసుకున్నప్పుడు R equivalent is equal R1 R2 by R1 plus R2, R equivalent is equal R1 R2 by R1 plus R2. Suppose 3 resistor or 3 branch resistor connected in parallel. So case 2 3 resistor ni parallel connect చేసినప్పుడు 1 by R equivalent 1 by R1 plus 1 by R2 plus 1 by R3. So 1 by R equivalent 1 by R1 plus 1 by R2 1 by R3. So R equivalent 1 by R equivalent is equal denominator LCM R1 R2 R3. So R2 R3 plus R3 R1 plus R2 R1. So equivalent రాసినప్పుడు R equivalent is equal R1 R2 R3 by R1 R2 plus R2 R3 plus R3 R1. ఎప్పుడు 3 రెసిస్టర్ని సమాంతరంగా కనెక్ట్ చేసినప్పుడు 3 రెసిస్టర్ని సమాంతరంగా కనెక్ట్ చేసినప్పుడు R equivalent is equal R1 R2 R3 by R1 R2 plus R2 R3 plus R3 R1. ఇది సిరీస్ ప్యారలల్ సర్క్యూట్. సో ప్యారలల్ సర్క్యూట్ ఎక్కడ చేస్తారంటే హౌస్ వైరింగ్లో అప్లికేషన్ ప్యారలల్ సర్క్యూట్ని హౌస్ వైరింగ్లో యూజ్ చేస్తాం. సో ఫాల్ట్ కండిషన్ ఉన్నప్పుడు ఏ ల్యాంప్ అయితే ఫాల్ట్ కండిషన్ చేస్తే ఆ ల్యాంప్ కాడికే ఆఫ్ చేసుకొని మిగతా ల్యాంప్స్ని వర్క్లో చేయొచ్చు. ఇది ప్యారలల్ కనెక్షన్. సో నెంబర్ ఆఫ్ రెసిస్టర్ 1 by R equivalent is equal 1 by R1 plus 1 by R2 plus 1 by R3. సో సిరీస్ సర్క్యూట్ ప్యారలల్ సర్క్యూట్ అయిపోయిన తర్వాత వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్. వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్.
current and voltage division rule. సో ఈ కరెంట్ అండ్ వోల్టేజ్ డివిజన్ రూల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే కరెంట్ అనేది ప్యారలల్ సర్క్యూట్లో యూజ్ చేస్తాం, వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది సిరీస్ సర్క్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ డివిజన్ రూల్ చూద్దాం. కరెంట్ డివిజన్ రూల్, సపోజ్ 2 రెసిస్టర్ ప్యారలల్ ఉన్నప్పుడు R1 and R2 total voltage and current I1 current I2 current. సో R equivalent ప్యారలల్ ఉన్నప్పుడు ఏం చెప్పినాం, R equivalent is equal R1 R2 by R1 plus R2. సో ప్యారలల్ ఉన్నప్పుడు కరెంట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, సమానం. V is equal V1 or V2. సో V1 ఈక్వల్ టు V ఉన్నప్పుడు V1 ఏంది I1 ఇంటూ R1. సో వోల్టేజ్ ఈక్వలెంట్ I ఇంటూ R ఈక్వలెంట్, I ఇంటూ R ఈక్వలెంట్. సో I1 R1 R ఈక్వలెంట్ ఏంది R1 R2 బై R1 ప్లస్ R2. సో ఈ I1 వాల్యూ R1 రైట్ సైడ్ ఉన్నప్పుడు I బై R1 ఇంటూ R1 R2 బై R1 ప్లస్ R2. సో R1 క్యాన్సల్. సో I1 ఈక్వల్ టు I ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో వోల్టేజ్ కరెంట్ అక్రాస్ ది బ్రాంచ్ 1 సేమ్ రెసిస్టర్ 2 voltage branch agradi I2. So I2 is equal to total current into R1 by R1 plus R2. So current through branch, one branch resistance అంటే ఏ బ్రాంచ్ అయినా కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కరెంట్ త్రూ 1 బ్రాంచ్ రెసిస్టర్ ఈక్వల్ టు, సో I ఈక్వల్ టు టోటల్ కరెంట్, I ఈక్వల్ టు టోటల్ కరెంట్. సో I1కి ఆపోజిట్లో ఏముంది R2 ఉంది. సో టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిషన్ రెసిస్టర్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్, opposition resistance by sum of 2 resistance, sum of 2 resistance. ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్ మీద ప్రాబ్లం వస్తుంది. I1 R1 R2. సో I1 కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు, I2 కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. I1 కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిషన్ రెసిస్టర్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్. సపోజ్ I2 కరెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు I ఇంటూ ఆపోజిషన్ రెసిస్టర్ R1 బై R1 ప్లస్ R2. సో కరెంట్ త్రూ 1 బ్రాంచ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిషన్ రెసిస్టర్ బై సమ్ ఆఫ్ 2 రెసిస్టర్. సార్ సపోజ్ 3 రెసిస్టర్ కనెక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ కరెంట్ త్రూ 1 బ్రాంచ్ రెసిస్టర్ ఈక్వల్ టు total current into product of opposition 2 resistor by sum of product of 3 resistance, product of 3 resistance. The formula current division rule, suppose voltage division rule. So current division rule దేనికి యూజ్ అవుతుంది, ప్యారలల్లో ఉన్నప్పుడు సమాంతరంగా ఎప్పుడైతే రెసిస్టర్ కనెక్ట్ ఉంటుందో ఆ రెసిస్టర్ యొక్క కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి కరెంట్ డివిజన్ రూల్ని యూజ్ చేస్తాం. సపోజ్ వోల్టేజ్ డివిజన్ రూల్, సిరీస్ రెసిస్టర్ కనెక్ట్ చేసి
రెసిస్టర్ యొక్క బ్రాంచ్ ఆర్ బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు వోల్టేజ్ డివిజన్ రూల్ని యూజ్ చేస్తాం. వోల్టేజ్ డివిజన్ రూల్, వోల్టేజ్ డివిజన్ రూల్. సో దీని మీద కూడా ప్రాబ్లం అడిగారు లాస్ట్ ఇయర్. సో వోల్టేజ్ డివిజన్ రూల్, R1 రెసిస్టర్ ఉంటుంది, R2 రెసిస్టర్. సో R1 అండ్ R2 వోల్టేజ్ V1 అండ్ V2, V1 అండ్ V2. సో సిరీస్లో కరెంట్ ఎలా ఉంటుంది, ప్రతి బ్రాంచ్ దగ్గర కరెంట్ అనేది సమానం. సో I equal to I1 and I2. సో వోల్టేజ్ అనేది సమ్ ఆఫ్ టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజ్. సో I1 equal to I2. I1 equal to I చూద్దాం. సో I1 V1 by R, I is equal to V by R equivalent. So R equivalent value is equal to R1 plus R2. R equivalent is equal to R1 plus R2. So V1 by R1. So V by R1 plus R2. V by R1 plus R2. So V1 cross multiplication అప్పుడు V into R1 by R1 plus R2. ఇది బ్రాంచ్ 1. సపోజ్ సేమ్ బ్రాంచ్ 2 వోల్టేజ్ అక్రాస్ బ్రాంచ్ 2 రెసిస్టెన్స్. సో V is equal to R2 by R1 plus R2. సో V2 is equal to V చేసినప్పుడు V2 equal to V into R2 by R1 plus R2. సో ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ అంటే బ్రాంచ్ 1 ఇన్ ఎనీ బ్రాంచ్ దగ్గర కరెంట్ కావాలంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టర్స్. V1 కావాలన్నప్పుడు టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టర్ బై సమ్ ఆఫ్ రెసిస్టర్. సో టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ in branch by sum of two resistance. ఇది వోల్టేజ్ డివిజన్ రూల్. సో ఇక్కడ చూడండి, R1 బ్రాంచ్ దగ్గర V1 వోల్టేజ్ కావాలంటే V1 ఇంటూ టోటల్ వోల్టేజ్ ఇంటూ R1 బై సేమ్ రెసిస్టర్ అంటే R1 బై R1 ప్లస్ R2. సపోజ్ రెసిస్టర్ బ్రాంచ్ 2 వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పినప్పుడు V2 ఈక్వల్ టు V ఇంటూ టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ R2 బై R1 ప్లస్ R2 సమ్ ఆఫ్ 2 రెసిస్టర్. సార్ అలా 3 రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే R1 R2 R3. సో R1 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. V2 ఈక్వల్ టు R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సపోజ్ V3 కావాలంటే V ఇంటూ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో సిరీస్ సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్, వోల్టేజ్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్ కంపల్సరీ బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.